ప్రైజ్ దెల్లా దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా వాక్యం చదువుకుందాము. మరి సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. మత్తయి 9:22. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను. దేవుని బిడ్డ, మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మరి కొన్ని సంవత్సరముల నుంచి ఆ బిడ్డ రక్తస్రావంతో బాధపడుతున్నది. శరీరంలో ఉన్న రక్తమంతా మరి పోయింది, ఎంతో బలహీనురాలిగా ఉన్నది. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు, యేసయ్య అక్కడ రోగులను స్వస్థపరచడానికి వచ్చినప్పుడు ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసయ్య వెనకకు వెళ్ళి ఆయన చెంగును ముట్టుకుంటే నేను బాగా అవుతానని చెప్పి యేసయ్యను వెనక నుంచి కొద్దిగా టచ్ చేసింది. ఆయన చెంగును ముట్టింది అంతే. వెంటనే ఆమె యొక్క రక్తధార ఆగిపోయింది. దేవుని బిడ్డ, అప్పుడు ప్రభు అంటున్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా ఏ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలనుకుంటున్నావో, ఏ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావో, దేవుని బిడ్డ నువ్వు విశ్వాసం ఉంచు. నువ్వు ఏ కార్యమైతే నీ జీవితంలో ఈ దినం చూడాలని నువ్వు అనుకుంటున్నావో, ఏ జయ జీవితం నువ్వు ఈ దినం పొందాలని నువ్వు అనుకుంటున్నావో, దేవుని బిడ్డ విశ్వాసం ఉంచు. తప్పకుండా దేవుడు నీ హృదయ వాంఛను తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు ఆయన. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు గనక మరి నువ్వు ఏ విషయంలో అయితే ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు కోరుకుంటున్నావో, బలహీనతల నుంచి విడుదల పొందాలన్నా, ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలన్నా, అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడాలన్నా, దేవుని బిడ్డ విశ్వాసం ఉంచు. తప్పకుండా దేవుడు నీకు ఈ దినము గొప్ప అద్భుతము చేయనై ఉంటున్నాడు. గొప్ప ఆశ్చర్యకార్యము నువ్వు కన్నులారా చూడబోతున్నావు. కాబట్టి మరి ఆ విధముగా దేవుని యందు నమ్మకం ఉంచు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా, ఏ బిడ్డ అయితే నా తండ్రి వారి హృదయ వాంఛ తీర్చబడాలని నాయన నీ సన్నిధిలో కళ్ళు తెరిచి ప్రభా ఏ విధంగా నా ప్రభ ఎదురు చూస్తున్నారో నాయన, ఆ బిడ్డల హృదయ వాంఛలు మీ నామలో తీర్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. వానికి వందనాలు ప్రభా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును కనుక వారి విశ్వాసమును బట్టి వారి యొక్క జీవితంలో నువ్వు అద్భుతం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.